ఈరోజు ఎర్లీ మార్నింగ్ కడపకైతే బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు లాస్ట్ వీక్ నుంచి ఒక పర్సన్ ఫ్రాంచైజ్ కావాలి అని చెప్పేసి మనకు రిపీటెడ్గా కాల్ చేస్తూ ఉన్నాడు. సో అతన్ని మీట్ అవ్వడానికి కడపకైతే వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్ళిన తర్వాత ఫ్రాంచైజ్ ఎలా ఉంటుంది, ఫ్రాంచైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు ఎంత ప్రాఫిట్లో ఉంది, పెట్టిన స్టోర్ ఎలా ఉంది, సో కడప బ్రాంచ్ పెట్టి ఎన్ని మంత్స్ అవుతుంది, పెట్టిన తర్వాత ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది, టోటల్ సేల్స్తో సహా అతను ఎక్స్ప్లెయిన్ చేశాము. సో వెంటనే రూమ్ చూసుకొని మీకు కాల్ చేస్తామని చెప్పారు. దాని తర్వాత స్టాఫ్తో క్వాలిటీ టైం స్పెండ్ చేసి వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రాజంపేటకి అయితే బయలుదేరాము. సో రాజంపేటలో మేము వెళ్ళి చూసిన రూము అస్సలు బాగాలేదు. సో వెంటనే రాజంపేటలో ఉండే పర్సన్కి చెప్పాము, ఎందుకు బాగాలేదంటే కింద చికెన్ సెంటర్ ఉంది, సో ఆ స్మెల్ అంతా పైకి వస్తుంది, అందుకే